కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలసిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఎంబెరుమానార్ దర్శనం అని పేరు కదా. ఈ పేరుని నంబెరుమాళ్లే అనుగ్రహించారు. ఇది ఉభయ వేదాంతాలతోటి ఉంటుంది. ఉభయ వేదాంత సంప్రదాయం అంటారు. సంస్కృత వేదము చెప్తుంది, ద్రవిడ వేదము చెప్తుంది ఈ శ్రీ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని. ఈ రెండు వేదాలు నేర్చుకుంటేనే ఉభయ వేదాంత బిరుదాంకితులు అవుతూ ఉంటారు. సంస్కృత వేదం భగవంతుని గురించి చెప్తుంది. భగవంతుడు ఎటువంటి వాడు అనే విషయాన్నే చెప్తూ ఉంటుంది. ద్రవిడ వేదం భగవంతుని అనుభవాన్ని చెప్తుంది. భగవంతుని మనం ఎలా అనుభవించాలి ఆ మార్గాన్ని మనకి ద్రవిడ వేదాంతం చెప్తుంది. సంస్కృత వేదం మనందరికీ తెలిసినట్లుగా ఆ వేదాన్ని ఉపబృంహణం చేసేటువంటి స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు వీటన్నిటినీ రచించింది మహర్షులు. ద్రవిడ వేదాంతాన్ని మనకి అనుగ్రహించిన వారు ఆళ్వార్లు. మనందరం ప్రపన్నులుగా ఉన్నాము. ప్రపన్నులు అంటే పరమాత్మ తప్ప మాకు వేరొక రక్షకులు లేరు అని విశ్వసించి ఉండేవారం కదా మనందరం. మరి ప్రపన్నులం అయిన మనము అనాదైనటువంటిది పరమ వైదికమైనటువంటి రామానుజ దర్శనానికి చెందిన మనము భగవంతుని గురించి కొంచెమైనా జ్ఞానం కలిగి ఉండాలి. భగవద్ అనుభవం అంటే ఏంటో తెలుసుకుని ఉండాలి. భగవంతుని గురించి చెప్తోంది కదా అని సంస్కృత వేదాన్ని చదువుతూ కూర్చున్నామనుకోండి, అది అర్థం చేసుకోవడం కష్టము. మనకున్న జీవిత కాలము సరిపోదు. ఎప్పుడు తెలుసుకుంటాము, దాన్ని అనుభవంలోకి ఎప్పుడు తెచ్చుకుంటాము, కొంచెం కష్టంగానే ఉంటుంది. భగవంతుని అనుభవించడానికి మాత్రం ద్రవిడ వేదాంతం చాలా సహాయపడుతుంది. పూర్తిగా భగవంతుని గురించే ఉంటుంది అంతా. భగవంతుణ్ణి ఇలా అనుభవించవచ్చు, అలా అనుభవించవచ్చు అని ద్రవిడ వేదాంతానికి 24 దివ్య ప్రబంధాలతోటి సుసంపన్నం చేసినటువంటి 12 మంది ఆళ్వార్లు చక్కగా వారు అనుభవించారు పరమాత్మని. ఆ అనుభవాన్ని మనందరికీ కూడా అందించారు ద్రవిడ భాషలో. భగవంతుని గురించిన జ్ఞానం కొంచెం అవసరమే, దాంతో పాటుగా అనుభవం కూడా అత్యంత ఆవశ్యకం. జ్ఞానం లేకుండా అనుభవించలేం కాబట్టి. మరి ఆ జ్ఞానాన్ని మనకి కలిగించారు ఆళ్వార్లు అని చెప్పుకుంటున్నాం. అందుకే మహర్షుల్ని ప్రతిరోజు తలుచుకోవాలి, ఆళ్వార్లని ప్రతిరోజు తలుచుకుంటూ ఉండాలి. మహర్షుల గురించి ఇదివరకు చెప్పుకున్నాం మనం. పొద్దున్న లేవగానే ఓం పరమర్షుభ్యో నమః, ఓం పరమర్షుభ్యో నమః, ఓం పరమర్షుభ్యో నమః అంటూ 3 సార్లు ఆ మహర్షులందరికీ మనసారా నమస్కరించాలి. వారి పట్ల ఎప్పుడు కృతజ్ఞులే ఉండాలి మనం. సృష్టిలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. 64 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. శాస్త్రం కూడా చెప్తోంది. వీటిలో ఏ ప్రాణి అయినా కూడా, ఏ జీవి అయినా కూడా ఒక అలవాటు చేసేస్తే వాటికి ఇంకా అవి అదే పద్ధతిలో నడుస్తూ ఉంటాయి, అలాగే ప్రవర్తిస్తూ ఉంటాయి. కానీ మనిషి అనేవాడు ఉన్నాడే, ఈ మనిషిని బాగు చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాటికి ఆలోచన శక్తి లేదు కాబట్టి మనం చెప్పిందే చేస్తాయి మిగిలిన జంతువులు, ప్రాణులు. మనిషికి ఆలోచన శక్తి ఉంది కాబట్టి చెప్పింది వెంటనే ఒప్పుకోం. ఆ బుద్ధి అనేక ఆలోచనలు చేసేస్తూ ఉంటుంది. మనం నశించడానికైనా ఆ బుద్ధే కారణము. మనం ఉత్తమ గతి పొందాలన్నా కూడా ఆ బుద్ధే కారణమవుతూ ఉంటుంది. మనకి ఏదైనా ప్రయోజనం ఉంటేనే మనం పని చేయడానికి ఇష్టపడతాం, లేదా మెడ మీద కత్తి పెడితేనే ఏ పనైనా చేస్తామంటారు మా ఆచార్యులు. అసలు ఈ మానవ జన్మే చాలా దుర్లభం అండి. అటువంటి జన్మ మనకి వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటారు పెద్దలందరూ కూడా. మరి సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? సద్వినియోగం చేసుకోవడం అంటే
మనకి వచ్చే జన్మ పరంపరని అంతం చేసేయాలి. జన్మ జరా మరణ చక్రం ఉంటుందే, జన్మించడం మరణించడం, జన్మించడం మరణించడం. ఈ చక్రానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి మనం. ఇక మళ్లీ జన్మించడానికి అవకాశం లేనటువంటి, అంటే పునరావృత్తి లేనటువంటి పరమాత్మ ధామాన్ని మనం చేరుకోగలగాలి. ఆ గాథల్లో ఉన్నవాడు అత్యున్నత శిఖరానికి చేరడం, అటువంటిదే ఈ మానవ జన్మని మనం పరమపదం దాకా చేర్చుకోగలిగితే. మానవ జన్మ వచ్చింది అంటే ఎంతో భాగ్యవంతులం అని అర్థం. అది ఎలా వస్తుంది? మన కర్మలన్నీ తీరిపోతే వస్తుందా? కాదు, భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఉంటేనే ఇది వస్తుంది. సరే, మానవ జన్మ కలిగింది, కానీ పరమాత్మనే ధ్యానించాలి అనే బుద్ధి కలగాలి కదా మనకి. ఆ బుద్ధి కలగడం కూడా మన చేతుల్లో లేదు కదా. ఎన్నో మానవ జన్మలు ఎత్తే ఉంటాం మనము, ఎన్నో వ్యర్థంగా గడిచిపోయే ఉంటాయి. ఈరోజు భాగ్యవశాన మనకి ఈ సంప్రదాయం గురించి తెలిసింది. ఒక ఆచార్యుల్ని మనకి పరమాత్మ లభింపచేశాడు. అటువంటి ఆచార్యుల ద్వారా ఓ భగవంతుడు మనకి కారణభూతుడు, మనం తెలుసుకోవలసింది ఆయన్ని గురించి, ఆయన గురించిన జ్ఞానాన్ని మనకు ఆచార్యులే అందిస్తారు అని చెప్పే విషయం తెలిసింది. అంటే మనం పుట్టేటప్పుడు పరమాత్మ యొక్క దృష్టి మన మీద పడడమే కారణము. దాన్నే జాయమాన కటాక్షము అని అంటారు అని ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. అటువంటి ప్రేమ కలిగితే భగవంతుని మీద కొంచెం ఆభిముఖ్యం ఉంటే చాలు, మిగిలిందంతా మన చుట్టూ ఉన్న భాగవతులు, ఆచార్యులు పెంపొందించేస్తారు ఆ ప్రేమని. పరమాత్మ మీద అత్యున్నతమైనటువంటి ప్రేమ కలిగిన వారు ఆళ్వార్లు అని మనం చెప్పుకునేవారు. వారు 10 మంది లేదా 12 మంది ఎలాగైనా చెప్పుకోవచ్చు. పరమాత్మ తాను ఎన్నో అవతారాలు ధరించినా ఒక జంతువుని పట్టుకోవాలంటే సాటి జంతువునే ఉపయోగించి పట్టుకుంటూ ఉంటారు. అలా మానవుల్లోనే నేను కొంతమందిని ఎంచుకుని వీరిని నిర్హేతుకంగా కటాక్షించి వీరికి నా జ్ఞానాన్ని కలిగిస్తాను, వీరు నా గురించి చెప్పి చక్కగా నా దగ్గరికి చేరుస్తారు ఈ జీవుల్ని అనే ఉద్దేశంతో 12 మందిని కటాక్షించాడు పరమాత్మ. వారే ఆళ్వార్లు. ఆళ్వార్ల భక్తి అనన్యార్హమైన భక్తి. ఏది కోరుకోకుండా స్వామి నీకే కైంకర్యం చెయ్యాలి మేము అనేటువంటి ప్రత్యేకమైన భక్తి. చాలా మందికి ఉంటుంది భక్తి, ఏయో ఉపాయాలు శాస్త్రంలో చెప్పినన్ని ఆచరిస్తూ ఉంటారు, దానికి తగిన ఫలితాన్ని పొందుతూ ఉంటారు. మనకి ఉంది, మనందరికీ కూడా భక్తి ఉంది పరమాత్మ మీద. కానీ ఇది పెరుమాళ్ళని మనం కోరుకుంటే వచ్చిన భక్తి. స్వామి నాకు నీ మీద ప్రేమ కలిగించు, నీ కైంకర్యాలు చేసుకునేలా నన్ను చెయ్యి అని మనం ప్రార్థించగా వచ్చిన భక్తి మనకి. ఇది కూడా ఎంత అణువంత. కానీ ఆళ్వార్ల భక్తి అలా కాదు, పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల వచ్చిన భక్తి వాళ్ళకి. నిర్హేతుకంగా ఏ కారణం లేకుండా ఇది చేశారు కాబట్టి నేను ఇది ఇస్తున్నాను, ఇది చేశారు కాబట్టి ఇంత ఇస్తున్నాను అని కాకుండా, ఆయన అగాధమైన సముద్రం ఎంత లోతు ఉంటుందో అంత భక్తి సముద్రాన్ని వాళ్ళకి కలగజేసేశాడు స్వామి. వారు ఆ భక్తి సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారు ఎంతసేపు. భక్తి ప్రేమ ఏదైనా సరే బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ అన్నట్లుగా అవతరించినప్పటి నుంచి కూడా వాళ్ళందరికీ ప్రేమ భక్తి కలిగి ఉన్నారు. ఆ ఉన్న ప్రేమని భక్తిని మరింత పెంచారు పరమాత్మ. ఆళ్వార్లందరినీ ప్రతిరోజు తలుచుకోవాలి అని అనుకున్నాం మనం. వారి పేర్లు సంస్కృతంలో తమిళంలో మనకు తెలిసిన పేర్లే. ప్రతిరోజు తలుచుకోవాలి అని అనుకున్నప్పుడు తలుచుకోవడానికి వీలుగా ఒక శ్లోకంలో మనకి ఆళ్వార్లందరి పేర్లు కూర్చి ఇచ్చారు శ్రీ పరాశర భట్ట స్వామివారు. మనం పొదుత్తనేళ్లను చదువుకుంటామే, శ్రీశైలేశ దయాపాత్రం లక్ష్మీనా సమారంభం అని చెప్పి మాతాపిత యువతయ యో నిత్యం అచ్యుత అని చదువుకుని 4 తర్వాత 5వది భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల ఇతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం
అని చదువుకుంటున్నాం మనం. పరాశర భట్టర్ వారు ఇచ్చిన శ్లోకంలో 10 మంది ఆళ్వార్లు పేర్లు కూడా చక్కగా మనకి కూర్చి ఇచ్చారు, అందులో కలిసి ఉండేలాగా. ఇందులో ఏం చెప్తున్నారు? శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఈ మిగిలిన ఆళ్వార్లందరినీ కూడా అవయవాలుగా కలిగిన అవయవి అయినటువంటి నమ్మాళ్వార్లకి నేను నిత్యం దాసోహం చేస్తున్నాను, ప్రణతులు అర్పిస్తున్నాను అని చెప్పారు పరాశర భట్టర్ వారు. అంటే నమ్మాళ్వార్లు అవయవి, మిగిలిన ఆళ్వార్లందరూ అవయవములు. అంత గొప్పవారు మన నమ్మాళ్వార్లు. ప్రపన్నులు అంటే పరమాత్మ యందు అత్యంత విశ్వాసం కలిగిన వారం అని కదా అర్థము. అటువంటి అత్యంత విశ్వాసం కలిగిన ప్రపన్నులందరికీ కూడా మూల పురుషులు మన నమ్మాళ్వార్లు. ప్రపన్న జన కూటస్థులు అని మనం అంటాం కదా. మనందరికీ మూల పురుషులు, మనకి దివ్య ప్రబంధాలను లభింపచేసిన మహానుభావులు మన నమ్మాళ్వార్లే. కణినం సురతామ దివ్య ప్రబంధంలో ఆచార్యులు ఎంత గొప్పగా తమకు ఉపకరించారో చెప్పుకున్నారు మధుర కవి ఆళ్వార్లు. తమ కృతజ్ఞతను ఆవిష్కరించుకున్నారు ఆ దివ్య ప్రబంధంలో. అటువంటి నమ్మాళ్వార్ల యొక్క అవయవ విభూతిని మనం తెలుసుకుందాం ముందు ముందు. అవయవములు, అవయవి. అవయవములు అంటే ఒక్కొక్క ప్రత్యేకమైన అవయవం, పార్ట్ ఆఫ్ ది బాడీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగా నమ్మాళ్వార్ల దివ్య తిరుమేనిలోనే 10 మంది ఆళ్వార్లని కూడా మనం దర్శించవచ్చు అని దీనినే నమ్మాళ్వార్ల అవయవ విభూతి అని కీర్తిస్తారు. రామానుజ అవయవ విభూతి ఉంది మనందరికీ తెలుసు. మస్తకం శ్రీ సటారాతిం నాదాఖ్యం ముఖమండలం నేత్రయుగ్మం కపోలాక్షం మర్చిపోయాను, మళ్ళీ చెప్తాను. అలా రామానుజ అవయవ విభూతిని ఎలా అయితే తెలుసుకుంటూ ఉంటామో, తెలుసుకోవాలో పూర్వాచారుల గురించి, అలా ఆళ్వార్ల గురించి మనం తెలుసుకోవాలి అంటే మనం ఈ శ్లోకం గురించి తెలుసుకుంటే ఆళ్వార్లందరి గురించిన జ్ఞానం మనకు కలుగుతుంది. ఇటువంటి ఆళ్వార్లు అందరినీ కూడా తమ దివ్య తిరుమేనిలో ఒక్కొక్క అవయవంగా కలిగి ఉన్నటువంటి నమ్మాళ్వార్ల వైభవం కూడా మనకి గోచరం అవుతుంది. నమ్మాళ్వార్లు ఎక్కడ అవతరించారో మనం తెలుసుకున్నాము, కానీ ఇంకొకసారి మళ్ళీ చెప్పుకుందాం. దక్షిణ భారతదేశంలో తిరుక్కురుగూర్ అనే ఊరిలో అవతరించారు మన నమ్మాళ్వార్లు. కృష్ణ పరమాత్మ వెళ్లిపోవడంతో ద్వాపర యుగం పూర్తయిపోయింది, కలియుగం ప్రారంభమైంది. ఇలా కలియుగం ప్రారంభమైన 43వ రోజున తామ్రపర్ణి నదీ తీరంలో ఉండే తిరుక్కురుగూర్ కురుకాపురి అనే ఊరిలో అవతరించారు నమ్మాళ్వార్లు. ఆళ్వార్లు అవతరించాక దానికి ఆళ్వార్ తిరునగరి అనే పేరు వచ్చింది. అంతకుముందు కురుకాపురి. వీరి తండ్రి గారు కారియార్ అంటారు అని పేరు, తాతగారు పొర్కారియార్ అని పేరు. ఈ పొర్కారియార్ ఏం చేశారు? తమ కుమారులైనటువంటి కార్యార్కి తిరువణ్ పరిసారం అనే ఊర్లో ఉండే అమ్మాయితోటి వివాహం చేశారు. తిరువాళ్ మార్బన్ అనే వారి అమ్మాయి ఉడై నంగయార్, నాథనాయికి అని అంటూ ఉంటాం. కారియార్కి ఉడై నంగయార్ గారితో వివాహం అయ్యింది. కారియారు తమ భార్యతో నాథనాయికితో ఉండేవారు, కానీ సంతానం కలగలేదు అని చెప్పి ఇద్దరూ కలిసి తిరుక్కురుంగుడి అనే దివ్య దేశానికి వెళ్లి అక్కడ ఉండే స్వామిని తిరుక్కురుంగుడి నంబిని సంతానం కోసం ప్రార్థించారు. తిరుక్కురుంగుడి నంబి వీరి ప్రార్థనని మన్నించి నేనే కుమారుడిగా అవతరిస్తాను మీకు అని చక్కగా వరాన్ని అనుగ్రహించారు. ఆ శ్రీమన్నారాయణుడు కృతయుగంలో వామనమూర్తిగాను లేదా పరశురాముడుగాను జన్మిస్తే త్రేతాయుగంలో క్షత్రియ వంశంలో దశరథాత్మజుడిగా శ్రీరామచంద్రుడిగా అవతరించారు. ద్వాపర యుగంలో వైశ్యప్రాయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు. కలియుగంలో చతుర్థ వర్ణం, ఆ వర్ణంలో పరమ భాగవతోత్తములైనటువంటి శ్రీ కారియార్ కుమారుడిగా అవతరించాలి అని అనుకుని అలా అవతరించారు వీరికి. కలియుగం ప్రారంభమైనటువంటి 43వ రోజు ప్రమాధి నామ సంవత్సరం.
ప్రమ అంటే యథార్థమైనటువంటి జ్ఞానము అని పేరు కదా. అలాంటి యథార్థమైన జ్ఞానాన్ని కలిగించేవారు కాబట్టి ప్రమ ఆది సంవత్సరంలో జన్మించారు అని పెద్దలు అంటూ ఉంటారు. ప్రమాది అనే సంవత్సరం తెలుగు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కదా. ప్రమాధి అన్నారు. ధి అంటే బుద్ధి. ప్రమా యథార్థ జ్ఞానము, దానిని కలిగిన ధి బుద్ధి అంటే యథార్థమైన జ్ఞానాన్ని లోకానికి అందించే వారిగా సూచించడానిక అన్నట్లుగా ప్రమాది నామ సంవత్సరంలో అవతరించారు నమ్మాళ్వార్లు. వీరు సంక్రమణంలో చూసుకుంటే వృషభ సంక్రమణంలో శుద్ధ చతుర్దశి శుక్రవారం నాడు విశాఖ నక్షత్రంలో అవతరించారు. అదే వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి శుక్రవారం విశాఖ నక్షత్రంలో అవతరించారు అని చాంద్రమానం ప్రకారం మనం చెప్పుకుంటాం. అవతరించారు గాని స్తన్యం తీసుకోలేదు, ఏమీ లేదు, ఏడవలేదు, కళ్ళు తెరవలేదు, ఏమీ చేయలేదు, ధ్యానమగ్నులే ఉండిపోయారు. తల్లిదండ్రి 12వ రోజున జాతకర్మాదులన్నీ చేసేసి అక్కడ ఆ ఊర్లో తిరుక్కురుగురులో ఉన్నటువంటి పొలిందు నిన్న పిరాన్ ఆయన సన్నిధిలో పరమాత్మ ఎదురుగుండా ఉంచేసి వచ్చేశారు. స్వామి, నువ్వే కదా మాకు బిడ్డగా వస్తానని అనుగ్రహించావు, ఈ బిడ్డ ఇలా ఉంటే మేమేం చేసుకోగలం గనక నువ్వే స్వీకరించు ఈయన్ని అని అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆ శిశువు కళ్ళు తెరిచి పరమాత్మని సేవించి అలాగే చెట్టు త్వరలోకి వెళ్ళిపోయి కూర్చున్నారట. యోగ నిష్టలో ఉండిపోయారు స్వామి. స్వామి సందర్శనం వలన వీరి స్వభావం మారింది కాబట్టి వీరికి మారన్ అనే పేరు వచ్చింది. లేదా మన్మధుల్లాగా అందంగా ఉన్నారు కాబట్టి వీరిని మారన్ అని కూడా మనం చెప్పచ్చు. పుట్టినప్పటి నుంచి కూడా వీరు నిద్ర లేదు, ఆహారం లేదు, మౌనంగానే మౌనముద్రలోనే 16 సంవత్సరాల పాటు ఆ చింత చెట్టు త్వరలోనే ఉండి అందరికీ ఆశ్చర్యం కలిగేది ఆయన్ని చూస్తే. ఏంటి వీరు, ఒక మాట మంతి లేదు, ఒక తిండి నిద్ర లేదు, కానీ వీరు చాలా కాంతితో ప్రకాశిస్తున్నారు, వీరు చాలా చక్కగా ఉన్నారు, కృషించిపోయిన స్థితి కూడా కనిపించట్లేదు అంటే భగవద్ అనుభవంలో ఉన్నారు కాబట్టి వారి శరీరం నిగనగలాడుతూ చక్కగా అందంగా ఉండేవారట మన నమ్మాళ్వార్లు. తర్వాత మధుర కవులు ఎలా వచ్చారో కూడా మనం కణినుసరుతామ దివ్య ప్రబంధంలో చెప్పుకున్నాం. ఉత్తర భారతదేశానికి పర్యటనకు వెళ్లిన మధుర కవి ఆళ్వార్లు వయసులో చాలా పెద్దవారైనటువంటి నమ్మాళ్వార్ల కంటే వయసులో పెద్దవారైన మధుర కవి ఆళ్వార్లు అవతరించింది తిరుక్కోళూరులే అయినా ఉత్తర దేశ పర్యటనలో ఉండగా వారిని ఒక జ్యోతి, ఆకాశంలో జ్యోతి ఆకర్షించడము, ఆ జ్యోతిని అనుసరిస్తూ వారు నమ్మాళ్వారి సన్నిధి వరకు రావడము, ఆ తర్వాత నమ్మాళ్వార్లు కళ్ళు తెరిచి చూడగా ఈయన ఒక ప్రశ్న వేయడము, ఆ ప్రశ్నకి చెప్పిన సమాధానానికి ఈడుపడి నాకు ఆచార్యులు వీరే అనే అభిమానంతో అక్కడ ఉండిపోయారు మధుర కవి ఆళ్వార్లు. సెత్తెన్ వయత్తిలే సిరియతు పిరందాలెత్తెన్ను ఇంగే కిడక్కుం. ఈ జీవుడు ఈ ప్రకృతిలో పుట్టాక దేన్ని తింటాడు, ఎక్కడ ఉంటాడు అంటే ఇక్కడే ఉండి దీన్నే తింటూ ఉంటాడు అని చెప్పి దానికి సమాధానం చెప్తారు నమ్మాళ్వార్లు. సంతోషపడిపోతారు ఆ సమాధానానికి మధుర కవి ఆళ్వార్లు. వీరే నాకు ఆచార్యులని ఇంకా సుమారు 15-16 సంవత్సరాలు ఆయన దగ్గరే ఉండిపోతారు. ఆయన దివ్య తిరుమేనను కాపాడుతూ వారికి సేవలు చేసుకుంటూ వారు చెప్పే దివ్య ప్రబంధాల్ని గ్రంథస్థం చేస్తూ ఉండిపోతారు. అలా మధుర కవులు నమ్మాళ్వార్లకి శిష్యులుగా వర్తిల్లుతారు. నమ్మాళ్వార్లు యోగనిష్ఠులుగా ఉంటారు. ధారకం, పోషకం, భోగ్యం అన్నీ శ్రీమన్నారాయణే అని చెప్పి నమ్మి ఉంటారు నమ్మాళ్వార్లు. నమ్మాళ్వార్లు పుట్టుక కూడా చాలా విశేషంగా చెప్తారు. ఆచార్య హృదయం అనే గ్రంథంలో అడిగే మనవాళ్ళ నాయనార్. వ్యాసుడు కృష్ణునితోటి సమానం కాదు మా నమ్మాళ్వార్లు. వ్యాసుడు పుట్టుక కంటే కృష్ణుడు పుట్టుక కంటే కూడా చాలా గొప్పది మా నమ్మాళ్వార్ల పుట్టుక అని అంటారు. వ్యాసుని తల్లి మత్స్యగంధి. మత్స్యగంధి ఎక్కడ, పడవలో సముద్రం మధ్యలో పడవలో కన్నది. కృష్ణుని తల్లి దేవకీదేవి. ఆమె కూడా దేవకీదేవి కూడా తమ పిల్లల బాల్యరసాన్ని బాల్యచేష్టలేమని అనుభవించిందా? ఏమీ అనుభవించలేదు. కానీ ఆ వ్యాసుడు పుట్టింది చేపల కొంపులో పుట్టాడు.
కృష్ణుడు గబ్బిలాల కంపులో జైల్లో పుట్టాడు. మా ఆళ్వార్లు పుట్టిన చోటు భగవత్ సంబంధమైనటువంటి తిరుతురాయ్ పరిమళించే చోట పుట్టారు. పెరిగిందంతా పరమాత్మ యొక్క దివ్య సన్నిధిలోనే పెరిగారు కదా. వ్యాసుడు ఏం చేశాడు? అశిష్ట పరిగ్రహం కలిగినటువంటి గంగా నది ఒడ్డున పుట్టాడు అంటారు. శ్రీకృష్ణుడో తమో గుణంలాగా నల్లని రంగు కలిగినటువంటి యమునా నదీ తీరంలో పుట్టాడు. కాళీయంతో ఆ విషంతో దూషితమైపోయింది యమునా నది. ఆళ్వార్లు ఎక్కడ పుట్టారండి? స్వచ్ఛమైన శుద్ధ స్వభావం కలిగినటువంటి తామ్రపర్ణి నదీ తీరంలో పుట్టారు. ఇంకా మహాజ్ఞానులైనటువంటి వారు ఈ తిరుక్కురుగురులో నివాసం ఉండే ఊరిది. పరమ విలక్షణమైనటువంటి వైభవం కలిగిన వారు నివాసం ఉండేది ఈ తిరుక్కురుగుర్ అనే దివ్య దేశము. తిరుక్కురుగుర్ అంటే చాలు దాసోహం సమర్పించాలి అని మనం తెలుసుకున్నాం. అంత గొప్పదైనటువంటి ఊరిలో అవతరించారు మన నమ్మాళ్వార్లు. కేవలం 35 సంవత్సరాలు ఈ లీలా విభూతిలో ఉన్నారు. పరభక్తి పరజ్ఞానం పరమభక్తులు 3 కలిగి ఉన్నారు. ఆ 3 స్థితులు కలగానే 3వ స్థితి అయిన పరమాభక్తి కలిగించి పరమాత్మ తన దివ్య ధామానికి తీసుకుని వెళ్లారు నమ్మాళ్వార్లని. నమ్మాళ్వార్లు కూడా మనలాంటి జీవులే, కానీ పరమాత్మ అనుగ్రహాన్ని కొంచెం ఎక్కువగా పొందినవారు మాత్రమే. నిత్యసూరులో లేదంటే ముక్త పురుషులో వచ్చి ఇక్కడ పరమాత్మని అనుభవించారు, కీర్తించారు అంటే అదేం పెద్ద గొప్ప కాదు కదా. వారు అక్కడి నుంచి వచ్చిన వారు కాబట్టి వారికి పరమాత్మ గురించిన విశుద్ధమైన జ్ఞానం ఉంటుంది. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఈ లోకంలో ఉంటూ మన చుట్టూ ఈ గుణాలకి వశపడిపోకుండా పరమాత్మ గురించిన స్వచ్ఛమైన యథార్థమైన జ్ఞానాన్ని కలిగి ఉండడము, మళ్ళా దాన్ని కీర్తించడము, ఒక్కసారి కూడా ఈ గుణాలకి లొంగిపోకుండా పరమాత్మ ధ్యానంలోనే నిమగ్నమై ఉండడం మన నమ్మాళ్వార్ల ప్రత్యేకత కదండి. అటువంటి నమ్మాళ్వార్లు అవయవి, మిగిలిన ఆళ్వార్లందరూ అవయవములు. అటువంటి నమ్మాళ్వార్ల అవయవ విభూతి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మస్తకం శ్రీ సటారాతిం నాథాఖ్యం ముఖమండలం నేత్రయుగ్మం సరోజాక్షం కపోలం రాఘవం తదా. ఇందా కంగారులో తప్పు చెప్పాను. ఇది రామానుజ అవయవ విభూతిలో మొట్టమొదటి శ్లోకం. నమ్మాళ్వార్ల విభూతికి ఒకటే ఒక్క శ్లోకం, ఒకే శ్లోకంలో అందరి గురించి చెప్పేశారు శ్రీమాన్ పరాశర భట్ట స్వామి వారు. రేపటి నుంచి తనియన్ యొక్క అర్థం, ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ ఈశ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.